శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సహస్ర శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా! అందరికీ నమస్కారం. హరే శ్రీనివాస. మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు ఎన్నో పూజలు, పండగలు, పబ్బాలు జరుపుకుంటారు. ఉదాహరణకు ఆ 3 పండగ నరసింహ పూజ. కానీ అన్నట్లో మాకు చాలా ముఖ్యమైనది మన గోవింద పూజ, మన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం పాడ్యమి నాడు మొదలవుతుంది మన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం. 40 రోజుల వ్రతం, 40 రోజుల దీక్ష. దీన్ని మండల దీక్ష అని కూడా అంటారు. ఈ 40 రోజుల్లో ప్రతిరోజు మనం మందిరానికి వెళ్ళి పూజ చేస్తాం. మొదటి రోజు కలశ స్థాపన చేసి 40 రోజులు మంచిగా వ్రతం పాటిస్తామని కంకణం కడతాం. తర్వాత 40 రోజులు మందిరానికి వెళ్ళడం, పూజలు చేయడం, వెంకటేశ్వర స్వామి కీర్తనలు వినడం, భజనలు పాడడం, ఇలా ఈ 40 రోజులు స్వామి వారి నామం చెప్పుకుంటూనే గడుస్తాయి. 40 రోజులు. ఈ 40 రోజులు మారిషస్ దేశంలోనే ఒక దివ్యమైన వాతావరణం ఉన్నట్టుంది. తిరుపతి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పేరును చెప్పుకుంటూ ఎందరో బతుకుతారు. అలాగే మన మారిషస్ దేశంలో కూడా ఈ 40 రోజులు తెలుగు వాళ్ళందరూ గోవింద నామస్మరణం చేస్తూనే 40 రోజులు గడుపుతారు. అసలు వ్రతం గురించి చెప్పాలంటే మనం కొన్ని మాటల్లో చెప్పలేము. వ్రతం అనేది కేవలం మంచి ఆహారం, శాకాహారి భోజనం తీసుకోవడం మాత్రమే కాదు. వ్రతం ఒక క్రమశిక్షణ, వ్రతం ఒక జీవన శైలి, వ్రతం ఒక మనస్తత్వం, వ్రతం అనేది జీవించే విధానం. వ్రతంలో ఉన్నప్పుడు మనస వాచ కర్మణ అంటే మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలు అన్నీ శుద్ధంగా, పరిశుద్ధంగా ఉండాలి. వ్రతంలో ఉన్నప్పుడు మనం మంచిగా మాట్లాడతాం, మంచిగా ఆలోచిస్తాం, మంచి పనులు మాత్రమే చేస్తాం. ఒకవేళ మనకు తరచుగా కోపం వస్తే ఈ 40 రోజుల వ్రతంలో మన కోపంపై మనకు ఒక మంచి నియంత్రణ ఉండాలి. ఒకవేళ మనం ఎక్కువగా మాట్లాడితే, అది కూడా మంచి మాటలు మాట్లాడకపోతే ఈ 40 రోజుల వ్రతంలో స్వామి వారిని తలుచుకుంటూ మంచిగా ఆలోచించడం అంతకన్నా ముఖ్యమైనది. మంచిగా మాట్లాడడం అనేది మనం నేర్చుకుంటాం. వ్రతంలో మనం మంచి పనులు చేయాలి. ఒకవేళ మనకు మంచి పనులు చేసే అలవాటు లేకపోతే ఈ 40 రోజుల్లో నడుస్తున్నప్పుడు ఒకరికి సహాయం కావాలంటే ఆ మనిషికి సహాయం చేయడం నేర్చుకుంటాం, మంచిగా మాట్లాడడం నేర్చుకుంటాం, అందరినీ సన్మానించడం, అభిమానించడం, గౌరవించడం అనేది మనం నేర్చుకుంటాం. 21 రోజులు మనం ఏదైనా చేస్తే అది ఒక అలవాటుగా మారుతుందని అందరూ అంటారు. ఇప్పుడు మనకు వచ్చింది 40 రోజులు, 21 రోజులు కాదు. ఈ 40 రోజులు మనం మంచిగా ఉంటే, మంచి మాటలు చెప్తే, మంచి పనులు చేస్తే ఆ మంచితనం ఈ 40 రోజులకు మాత్రమే కాకుండా జీవితాంతం మనతో ఉంటుంది. అందుకే మండల దీక్ష అంటాం. ఈ మండల దీక్షలో మనం ఏది చేసినా సరే 40 రోజులకు మాత్రమే కాకుండా జీవితాంతం మనతో ఉంటూనే ఉంటుంది. 40 రోజులు స్వామివారి పేరు చెప్పుకుంటే జీవితాంతం గోవింద నామ స్మరణం చేస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవంలో ఉన్నప్పుడు మనమందరం స్వామివారి కీర్తనలు వింటాం,
స్వామివారి కీర్తనలు పాడతాం. స్వామివారి కీర్తనల గురించి చెప్పాలంటే వెంకటేశ్వర కీర్తనలు ఎక్కువగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్య రాశారు. మన పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య. శ్రీ మహావిష్ణుడి నందక ఖడ్గం నుంచి అవతరించారు అన్నమాచార్య. చిన్నప్పటి నుంచి ఆయనకు సంగీత సాహిత్యం అంటే మక్కువ. శ్రీవారి గురించి కీర్తనలు రచించడంలోనే తన జీవితాంతం గడిపాడు. స్వామివారి పేరు చెప్పుకుంటూనే తన జీవితాంతం గడిపాడు తాళ్లపాక అన్నమాచార్య. అదిగో అల్లదివో శ్రీ హరివాసము అని శ్రీవారి దర్శనం ఆయనకు వచ్చినప్పుడు ఆ పాట మనం వింటుంటే సాక్షాత్ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు ఉన్నట్టుంది. అదిగో అల్లదివో అనే పాట. ఇందాక మంచి మాటలు అన్నాను. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. మనమందరిలో స్వామివారు ఉన్నారు. మనమందరిలో ఆ సాక్షాత్ బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రహ్మమొక్కటే అని పాట పాడితే మనతో ఉన్న వాళ్ళందరిలో బ్రాహ్మణుడు ఉన్నాడని మనం కూడా గ్రహించాలి కదా. పదండి ప్రేక్షకులారా, ఈ 40 రోజులను ఒక క్రమశిక్షణగా తీసుకుని మంచిగా ఉందాం, మంచి మనిషిగా ఉందాం. పెద్ద భక్తుడు కాకుండా కనీసం ఒక సామాన్య మనిషిగా, ఒక సామాన్య భక్తుడిగా, ఒక మంచి అమ్మాయిగా, ఒక మంచి అబ్బాయిగా, మానవుడిగా జన్మించాం కాబట్టి మన కర్తవ్యం, మన బాధ్యత మనం వహిద్దాం. ఈ 40 రోజులు మాత్రమే కాకుండా జీవితాంతం గోవింద నామం చెప్పుకుంటూ హాయిగా బతుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద.